ఆనంద నిలయంలోకి మీరు ఇలా వెళ్ళి చూడగానే ఒక పెద్ద రాశీభూతమైన విద్యుత్ ఎలా లాగేస్తుందో అలా ఆయన మీ మనసు లాగుతాడు. అందుకే అప్పటి వరకు అబ్బా ఏమిటోనండి అన్నవాళ్ళు అబ్బా ఎంత బాగున్నాడని అంటారు. వెనక్కి నడవడం జీవితంలో అలవాటు ఉండదు. తోసేస్తున్నా గోవిందా 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 ఇటు బయటికి వచ్చి కూడా ఇలా చూస్తుంటారు తొంగి. ఎలా ఉంది ఏం చెప్పనండి అంటాడంతే. అంటే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా మనసు నిలబడదు. సదా అలా వెళ్ళిపోయే మనసు ఒక్క ఆనంద నిలయం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మీరు వెళ్ళమన్నా వెళ్లకుండా ఆయన మీదకే వెళుతుంది. అంటే మీ మనసు మీరు పెట్టడం కాదు, మీ మనసు తను లాగుతాడు. మీరు అలా 2 క్షణాలు చూశారనుకోండి, ఆ 2 క్షణములు మీరు తపస్సు చేసి ఈశ్వర సాక్షాత్కారం పొందారని మీ జీవుడి ఖాతాలో వేస్తారు. అది తపస్సిద్ధి. అందుకే ఆ విమానానికి ఆనంద నిలయం అని పేరు.